వీటిని జోడించి ప్రతి సంవత్సరం కూడా ప్రాక్టికల్ ప్రాక్టీసెస్ మారుస్తుంది. ఇట్స్ వెరీ డైనామిక్ ప్రాసెస్. బట్ మోస్ట్ ఇంపార్టెంట్ గ్రామ స్థాయిలో అమలు చేయడానికి మన మహిళా చూస్తున్నారు కదా, మన ఆర్గానిక్ రైతోత్సవం న్యాచురల్ ఫార్మింగ్ మేళ అనేది. మా ఫార్మింగ్ మేళలో చాలామంది స్టాల్స్ కూడా పెట్టారు ఇక్కడ. అండ్ తర్వాత వచ్చి విఐపీస్ కూడా వచ్చారు ఇక్కడ. స్టాల్స్ అన్నీ విజిట్ చేస్తున్నారు. చూస్తున్నారు కదా, ఇక్కడ స్టాల్స్ దగ్గర విఐపీస్ కూడా ఉన్నారు. ఇది వచ్చి పశు సమర్థక శాఖ అంటే ఇది వచ్చి బయో ఫర్టిలైజర్స్, ఆర్గానిక్ బయో ఫర్టిలైజర్స్ అనేది స్టాల్ వచ్చి. చూసారా, దీంట్లో ఇక్కడ వచ్చి మనకు ప్లాంట్స్ గురించి కావాల్సిన చాలా వెరైటీస్ ఉన్నాయండి. ఫర్టిలైజర్స్ కూడా సేల్స్ ఉన్నాయి దీంట్లో. అన్నీ ఆర్గానిక్గా పండించి సేల్కు పెట్టున్నారండి ఇక్కడ. ప్రకృతి వ్యవసాయ ఉత్పత్తులు అని చెప్పి. చూస్తున్నారు కదా, ఈ స్టాల్లో వచ్చి ఆర్గానిక్గా పండించినవి అన్ని సేల్కి పెట్టున్నారు ఇక్కడ. ఇది వచ్చి ఇండో జర్మన్ గ్లోబల్ అకాడమీ అంటే వీళ్ళు వచ్చి మనకి సాయిల్లో పిహెచ్ లెవెల్ కూడా చూస్తున్నారు వీళ్ళు. అండ్ ఇది వచ్చి చూడండి, వరి నారు కూడా పెట్టారు దీంట్లో. ఇక్కడ చూస్తున్నారు కదా, ఘనజీవామృతం అంట బెల్లం అండ్ బయోచార్ కొత్తమాను. మనకి ఘనజీవామృతం తయారు చేసుకునే మెటీరియల్ మొత్తం ఉన్నాయండి ఇక్కడ దీంట్లో. అండ్ ఇది బయోచార్ తయారీ కోసం చెట్లు కూడా పెట్టారు ఇక్కడ ఇండిపెండెంట్ దీని ద్వారా. సార్, బయోచార్ గురించి ఏమైనా చెప్పగలరా? సార్ నమస్కారం అండి. నా పేరు శ్రీనివాసరావు, మాది రెడ్డిగూడెం మండలం, ఎన్టీఆర్ జిల్లా. ఇది బయోచార్ తయారు చేసే విధానం అండి. దీనికి ముందుగా మీటర్ పొడవు ఎల్లెడుపు లోతు తీసుకొని మన పంట వ్యర్థాలు అనేది అందరూ కూడా ఫార్మర్స్ కాల్చడం అనేది చేస్తున్నారు. అలా కాల్చుకోకుండా వాటిని సేకరించి వాటిని గోల్డ్ తీసుకున్న గుంటలో వేసి కాల్చి ఇదిగోనండి ఇలా బొగ్గుగా తయారు చేసుకోవాలి. ముందుగా మనం ఇలా బొగ్గుగా వస్తుందండి. ఇలాగా తర్వాత ఈ బొగ్గుతో పాటు ఘనజీవామృతం, బెల్లం, పుట్టమన్ను ఈ నాలుగిటిని కలిపి తయారు చేసుకొని మనం 30 రోజుల పాటు నిల్వ ఉంచుకొని మన యొక్క పొలాల్లో, నేనైతేనండి నా ఏ గ్రేడ్ వరి పొలంలో అనేది ఇది చల్లుకోవడం చేస్తుందండి. ఇది చేయటం వల్ల ఏమవుతుందంటే నేల సారవంతంగా ఉంటుంది. ఈ తర్వాత వాటర్ హోల్డింగ్ కెపాసిటీ పెరుగుతుంది. గాలి గదులను ఏర్పడి మొక్కకు కావాల్సిన పోషకాలు అనేది మొక్కకు అందించడానికి ఉంటుందండి. అలాగే సూక్ష్మజీవులు వృద్ధి అనేది పెరుగుతుందండి. ముందు ముఖ్యంగా ఏంటంటే యూరియా, డిఏపి లాంటి రసాయన ఎరువులు వాడకం అనేది తగ్గించడానికి ఈ బయోచార్ అనేది తయారు చేసుకుని వాడుకోవచ్చు. ఓకే అండి, థ్యాంక్స్ అండి. ఇదిగోండి చూస్తున్నారు కదా, ఇక్కడ వచ్చి సీడ్స్ పెట్టారండి. ఇక్కడ ఇక్కడ సిటీజీ స్టాల్ పెట్టారండి. ఇక్కడ సిటీ ఆఫ్ టెర్రస్ గార్డెన్ అంట. మన అది చూస్తున్నారు కదా, ఆరోగ్యవనం ఆర్గానిక్స్ కెమికల్ ఫ్రీ అంటానండి. దీంట్లో పౌడర్స్ చాలా ఉన్నాయి. సార్, మీరు ఏం చెప్తారు సార్ మన స్టాల్ గురించి? మన దగ్గర అన్ని న్యాచురల్ ప్రొడక్ట్స్ ఉన్నాయి. న్యాచురల్ అనే వర్డ్ నేను ఎందుకు యూజ్ చేస్తానంటే, మునగాకు పౌడర్ చూస్తే ఇది ఎటువంటి కెమికల్స్ ఏవి లీఫ్ అనమాట. సో ఈ లీఫ్ నుండి నేను ఈ పౌడర్ని ఎలా ప్రిపేర్ చేస్తాను అంటే, ఎటువంటి డీహైడ్రేటర్స్ యూజ్ చేయను. ఈ పౌడర్ ఎలా ప్రిపేర్ చేస్తాను అంటే 2 నుండి 3 రోజులు నీడలో ఎండబెడతాను అనమాట. అలా ఎండబెట్టడం వల్ల ఏమవుతుందంటే, మనం డైరెక్ట్గా హీట్ చేస్తే ఇందులో ఉన్న న్యూట్రిషన్స్ అనేవి పోతాయి. సో నేను హీట్ చేయను కాబట్టి ఇందులో ఉన్న న్యూట్రిషన్స్ అనేది ఎక్కడికి పోవు. సో అలా ప్రిపేర్ చేసిందే ఈ మోరింగా పౌడర్ అనమాట. సో అలాగే మన దగ్గర రాగి పౌడర్ ఉంది, ప్రోటీన్ రాగి మాల్ట్ పౌడర్, ఆమ్లా పౌడర్ ఉంది, హనీ ఉంది, అండ్ ఆవు పేడ, పెద్ద పదార్థాలతో ఆవు పేడ, ఆవు మూత్రంతో తయారు చేసిన టూత్ స్టిక్స్ కూడా ఉంటాయి. ఓకే సార్, థ్యాంక్ యూ. సహయోగ ఆర్గానిక్ ఫార్మ్స్ చూడండి. వీళ్ళు వచ్చి మన స్నాక్స్ కూడా చాలా సేల్స్ పెట్టుకున్నారు ఇక్కడ.
చూస్తున్నారు కదా, ఇవన్నీ ఆర్గానికేనండి. ఏమేమి ఉన్నాయండి ఆర్గానిక్ మీ దగ్గర? రైస్ ఉంది, మినపప్పు ఉంది, సాయిగుడ్డు ఉంది, సాయిపప్పు ఉంది, బెల్లం ఉంది, చిన్నోడల పిండి ఉంది, అటుకులు ఉంది, బియ్యరావు ఉంది, ఉప్మారావు ఉంది, పిండి ఉంది. ఇప్పుడు ఇవన్నీ సేల్కేనండి? మీరు ఏమైనా ఆర్డర్ పెట్టుకుంటే ఏమైనా ఇస్తారా మీరు? ఓకే సార్, థ్యాంక్ యూ. కట్టించుకుంటావా తలకి? చూడండి ఇక్కడ ఇవి ఆయిల్స్ అనుకుంటా, ఈ ఆయిల్స్ కూడా సేల్ పెట్టారు. ఇవి చూస్తున్నారు కదా, ఇవి కూడా ఆర్గానిక్ అండి, ఆర్గానిక్ మిల్లెట్స్ లాగా ఉన్నాయి ఇవన్నీ. బటర్ మిల్క్ ప్యాకెట్స్ అండి ఇవి చూసారు కదా.